మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, బాధ్యతగా కృషి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం ఖమ్మం నగరం మమతా రోడ్డులోని వివిసి టాటా సర్వీస్ సెంటర్ నుండి లాకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్తో పాటు పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత, పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి రన్లో కలెక్టర్, పోలీస్ కమిషనర్లు పాల్గొని స్ఫూర్తినిచ్చారు. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, బాధ్యతగా కృషి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం ఖమ్మం నగరం మమతా రోడ్డులోని వివిసి టాటా సర్వీసెస్ సెంటర్ నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యాలతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు, యువత, పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి రన్లో కలెక్టర్, పోలీస్ కమిషనర్లు పాల్గొని స్ఫూర్తినిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో యువత పాత్ర చాలా కీలకమని, యువతకు ఉపాధి కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల విక్రయాల చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే అప్రమత్తం కావాలన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోవాలని, మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు సేవించడం వ్యాధి కంటే ప్రమాదకరమని వివరించారు. డ్రగ్స్ వాడకం వల్ల ఒకరి జీవితం మాత్రమే ప్రభావితం కాదని, కుటుంబ సమాజాన్ని నాశనం చేస్తుందన్నారు. డ్రగ్స్ నిరంతరణ కేవలం అధికారులు మాత్రమే చేయలేరని, ప్రజలంతా సమిష్టంగా ఉంటూ అధికారులకు సహకరిస్తేనే మెరుగైన ఫలితాలు లభిస్తాయని కలెక్టర్ తెలిపారు. డ్రగ్స్ వాడకం ప్రారంభించక ముందుకే మనమంతా మేల్కొనాలని, యువత డ్రగ్స్ వంటి వాటిపై వెళ్లకుండా దూరంగా ఉండాలని, తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, ఆరోగ్య శాఖ, మాదక ద్రవ్య నివారణ సంస్థలు, సమాజం అందరూ కలిసి సమిష్టిగా చైతన్యం పెంచినప్పుడే మాదక ద్రవ్యాల ప్రమాదం నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందించగలుగుతామన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలన్నారు. యువత దృష్టంతా జీవిత లక్ష్యంపై మాత్రమే ఉండాలని, నిషేధిత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సూచించారు. గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడితే మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పాడు చేస్తుందన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. అనంతరం ప్రజలు, యువత, విద్యార్థులు అధికారులతో కలిసి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై ప్రతిజ్ఞ చేశారు. తర్వాత ఐయామ్ యాంటీ డ్రగ్స్ సోల్జర్ సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగడంతో పాటు సైన్ బోర్డు వద్ద సంతకాలు చేసి మాదక ద్రవ్యాల నిర్మూలనకు తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రమణమూర్తి, ఎస్బీ ఏసీపీ మహేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, అధికారులు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నుంచి సైడ్ నుంచి జరగమంటే మాదక ద్రవ్యాలు పై జరుగుచున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈ సైన్ సిగ్నేచర్ కూడా చేయండి. నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అనేది దాని మీద కూడా సిగ్నేచర్ చేయండి. భాగస్వామ్యం చేసుకున్న యాంటీ మన దేశం ఫస్ట్ ఇండిపెండెన్స్ అయినప్పుడు మనము యువత మీద చాలా పెట్టుబడి పెట్టడం జరిగింది. యువత మీద పెట్టిన పెట్టుబడికే ఈరోజు మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఎకానమీస్, వరల్డ్స్ లార్జెస్ట్ 4th లార్జెస్ట్ ఎకానమీ అనేది అయింది. అంటే యువత మీద ఉన్న పొటెన్షియల్ అట్లాంటిది. ఈరోజు కాలక్రమేణా మనం చూస్తే ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 5 to 10 ఇయర్స్లో ఈ డ్రగ్స్ అనేది ఒక వ్యాధి, అది ఒక డిసీజ్ అని అనొచ్చు. అంటే సమాజానికి వచ్చిన ఒక డిసీజ్ అని మనం అనుకోవచ్చు. దీనివల్ల చాలామంది పిల్లలు పాడవుతున్నారు. జస్ట్ ఒక 5 minutes, 10 minutes, హాఫ్ అన్ అవర్ వచ్చే ఒక ఎలివేటెడ్ ఫీలింగ్, ఒక హై కోసం ఎంటైర్ జీవితంని నాశనం చేసుకుంటారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంత పెద్ద చేసి మీ మీద చాలా ఆశ పెట్టుకుని ఉంటారు. మీకు కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది. అదన్నీ గుర్తుపెట్టుకుని ఇట్లాంటి వ్యసనాలకి ఎవరు లొంగకుండా, దీంతో పాటు మనం ఒకళ్ళు బాగుపడడం ఒక ఎత్తు, అంటే అప్రమత్తంగా ఉండడం ఒక ఎత్తు. మా పరిసరాల్లో, మా చుట్టుపక్కల, మా కాలేజీలలో, మా స్కూళ్ళల్లో, మా ఇంటి పక్కల కూడా కొంచెం మీరు అప్రమత్తంగా ఒక విజిలెంట్గా మీరు ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఇట్లా ఉన్నారు అని తెలిస్తే కాన్ఫిడెన్షియల్గా మీరు లోకల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి కానీ వేరే యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఎవరికైనా మీరు తెలియజేసినప్పటికీ కూడా మనము ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీ ముందు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. యూ కెన్ బికమ్ ఎనీథింగ్. అంటే ఒక పిల్లాడు పుట్టినప్పుడు ఆయన ఏదైనా అవ్వచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒక పోలీస్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఆస్ట్రోనాట్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు. అంత పొటెన్షియల్ ఉంటుంది మనకి, ఏదైనా చేయొచ్చు. కానీ ఇట్లాంటి దారి తప్పడం వల్ల, ఇట్లాంటి వ్యసనాలకి మనము లొంగిపోయి దారి తప్పడం వల్ల దాన్ని వృధా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఇట్లాంటి దానికి లొంగకుండా మీరు అప్రమత్తంగా ఉండి మీ చుట్టుపక్కల పరిసరాలని కూడా అప్రమత్తంగా ఉంచాలని కోరుతూ, ఈరోజు ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన పోలీస్ సిబ్బందికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ